హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్కిల్ టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఎట్లా అసైన్ చేయాలి, వెబ్ అప్లికేషన్ ద్వారా స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఎట్లా అసైన్ చేయాలనేది చూద్దాం. సో లాగిన్ అయిన తర్వాత మీ కాలేజ్లో లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్ చూస్తే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో క్లిక్ ద ఆన్లైన్ ఎగ్జామ్. సో ఇక్కడ మీకు యాడ్ ఎగ్జామ్ ఉంటుంది. యాడ్ ఎగ్జామ్ క్లిక్ చేయండి. సో ఎగ్జామ్ టైటిల్ ఏ రోజు మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కొట్టారో ఆ రోజు టైము డేట్ సెట్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇలా డేట్ వస్తుంది. డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత టైము సపోజ్ 17, 18 ఎట్లాగో టైం సెట్ చేస్తారు. నేను 7:20 సెలెక్ట్ చేస్తున్నాను. అట్లాగే ఈ ఎగ్జామ్ ఎంతవరకు, రేపు ఈవినింగ్ 7:20 వరకు అనుకోండి. క్లిక్ చేస్తాను. డ్యూరేషన్, ఎగ్జామ్ డ్యూరేషన్ ఎన్నిసేపు ఉండాలి, 1 గంట, లేదు ఒక 10 నిమిషాలు అయితే కనుక ఈ రకంగా ఉంటుంది, సెలెక్ట్ చేసుకుంటారు. నిమిషాలకైతే ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. లేదు అంటే అవర్స్ బేస్ అయితే కనుక ఈ రకంగా మీరు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన ఎన్ని అటెంప్ట్స్ అంటే ఈ టైంలో ఇక్కడ ఇది అలౌవింగ్ టైం. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఎగ్జామ్ ఫ్రమ్ టు అంటే స్టూడెంట్ ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఎన్నిసార్లు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 టైమ్స్ పెడుతున్నాను. ఎంత పర్సెంటేజ్ రావాలి, స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ ఎగ్జామినేషన్లో ఎంత పర్సెంటేజ్ వస్తే అతను పాస్ అయినట్టుగా మీరు నిర్ధారిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 70% అయితే కనుక 70% ఇస్తారు మీరు అక్కడ. ఓకే, పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ రిజల్ట్ అనేది అప్పుడే కొట్టద్దు. ఈ పబ్లిష్ రిజల్ట్ అనే ఆప్షన్తో పాటు ఇక్కడ మీకు ఆటో పబ్లిష్ రిజల్ట్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. సో ఈ వారంలో వస్తుంది అది మీకు. అది పబ్లిష్ రిజల్ట్ అంటే ఎగ్జామినేషన్ అంటే ఈ టైం అయిపోయిన తర్వాత, అంటే అక్టోబర్ 15 సాయంత్రం 5:20కి అయిపోయిన తర్వాత మీరు పబ్లిష్ రిజల్ట్స్ చేస్తే స్టూడెంట్కి ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది పబ్లిష్ అవుతుంది. ఇది మాన్యువల్ ఆప్షన్. ఇది అలా కాకుండా మన దగ్గర ఆటో పబ్లిష్ రిజల్ట్ ఆప్షన్ కూడా వస్తుంది. దీంట్లో మనకి ఆల్రెడీ వర్క్లో ఉంది. అది కూడా 1 or 2 days మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ఎగ్జామ్ సంబంధించిన డిస్క్రిప్షన్ ఇక మీరు కంపల్సరీ ఎంటర్ చేస్తారు. ఇక రెడ్ కలర్ మార్క్ చూడండి, ఎగ్జామ్ సంబంధించిన డిస్క్రిప్షన్. ఇలా చేసి నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది రొటేట్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది పేజ్. సో ఇప్పుడు మీరు ఎగ్జామ్ అనే దాన్ని క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన ఎగ్జామ్కి మీరు క్వశ్చన్స్ని యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ యాడ్ క్వశ్చన్స్ అని చూడండి. యాడ్ క్వశ్చన్స్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో మనకి మీకు కావాల్సిన ట్రైన్ సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ అయితే అక్కడ మీరు ఒక 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసి ర్యాండమ్గా సెలెక్ట్ చేయమని ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. సో ఇక మీకు ర్యాండమ్గా క్వశ్చన్స్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యాయి. సెలెక్ట్ అయిన దాన్ని మీరు సేవ్ చేస్తారు. సేవ్ చేసినట్టయితే రికార్డ్ సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఎన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేశారో అన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ రికార్డ్స్ అనేవి సక్సెస్ఫుల్గా సేవ్ అవుతాయి. సో అయిన తర్వాత విండో క్లోజ్ చేయండి. విండో క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ 0 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి రిఫ్రెష్ అవుతుంది. సో మీరు ఇచ్చిన 10 క్వశ్చన్స్ కూడా దీనికి యాడ్ అయ్యాయి. సో మీరు ఇప్పుడు స్టూడెంట్ని అసైన్ చేస్తారు. ఏ బ్యాచ్కి అయితే మీరు ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నారో ఆ బ్యాచ్కి సంబంధించిన స్టూడెంట్స్ మీరు అసైన్ చేస్తారు.
అందరికీ కావాలనుకుంటే ఆల్ సెలెక్ట్ చేస్తారు. లేదు ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ అనుకుంటే కనుక మీరు స్టూడెంట్స్ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి సేవ్ చేస్తారు. సేవ్ చేసేటప్పుడు ఆర్ యు ష్యూర్ యు వాంట్ టు సేవ్ అని అడుగుతుంది. ఓకే ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మీ స్టూడెంట్ మీరు ఎగ్జామ్ని అసైన్ చేశారు ఇక్కడ. ఓకే, సో ఇంతవరకు కూడా మీరు ఏంటంటే మనం ఎగ్జామ్ని క్రియేట్ చేసిన ఎగ్జామ్కి స్టూడెంట్ క్వశ్చన్స్ యాడ్ చేయడం, క్వశ్చన్స్ యాడ్ చేసిన తర్వాత ఆ పేపర్ని మనం ఏ బ్రాంచ్కి అయితే మనం ఏ ట్రేడ్ విద్యార్థులకైతే మనం అలాట్ చేయాలనుకుంటున్నామో ఆ ట్రేడ్ విద్యార్థులకి క్వశ్చన్స్ పేపర్ని మనం అలాట్ చేస్తాము. సో ఈ వీడియో ద్వారా మనం కేవలం ఈ 3 పాయింట్స్ మాత్రం మనం నేర్చుకుంటాం. ఓకే, ఈ నెక్స్ట్ వీడియోలో ఈ స్టూడెంట్స్కి ఎగ్జామ్ వెబ్లోను మొబైల్లోను ఎట్లా రాయాలనేది నేర్చుకుంటాం. Thanks for watching this video. Thank you.